కేటీఆర్ సవాల్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ప్రెస్ క్లబ్ లో చర్చించేందుకు కాదన్నారు సీతక్క. 72 గంటల డెడ్ లైన్ అంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం లేదని సెటైర్ వేశారు సీతక్క. కేటీఆర్ సవాల్ను ఛాలెంజ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బనకచెర్ల ప్రాజెక్టుపై కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కానీ తెలంగాణ అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని తాము గతంలోనే చెప్పామన్నారు. ప్రెస్ క్లబ్లో చర్చించేందుకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేయడం సరికాదన్నారు పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్కు కేసీఆర్తో లేఖ రాయించాలన్నారు. అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ సిద్ధపడాలని అన్నారు పొన్నం ప్రభాకర్. బేసిక్గా ఏం మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి ఈరోజు ఒకటే నేను మళ్ళీ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్లో ఉంది. ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ శాసనసభ లోపల 5 సంవత్సరాల కొరకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉంది. ఇది ఎలక్షన్ కోడ్ కానీ ఎన్నికల సమయం కానీ కాదు. కాబట్టి మనం శాసనసభ వేదికలో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లోకి పోయి చర్చకు వస్తావా లేదా అని సవాల్ చేస్తే ఎట్లా? అరే రా ఎమ్మెల్యే కదా, ఊరికి వేరేటోళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవాల్ చేస్తే వేరు. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి శాసనసభ్యుడివి ఏడో చర్చ చేయాలో తెలియకుండా నువ్వు మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామంటే మన విదేశాలలో ఉన్నటువంటి కేటీఆర్ కు నిన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి సవాలు అర్థం కానట్టుంది. ఎందుకంటే ఇక్కడ లేడు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేనట్టుంది. అసలు కేటీఆర్తో సవాల్ అనేది అక్కడ జరగలేదు. కేసీఆర్ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట కానీ విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య, ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు. అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తాం. ప్రెస్ క్లబ్బులు, ఇంకో క్లబ్బులు అవి కాదు వేదికలు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీనే సరే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అసెంబ్లీలోనే చర్చ పెడదామని తేదీ కేసీఆర్ చెప్పాలని అన్నారు. కేటీఆర్ ప్రచారం కోసమే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల అంశమే కాకుండా అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమ ఇంట్లో ముసలాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు అద్దంకి దయాకర్. ఏదైనా తేల్చుకోవడానికి మీ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ అయ్యని రమ్మనండి, సమయం ఆయనే చెప్పమనండి.